హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ను నేర్చుకుందాం. ఫస్ట్, 2016 ఎంసీసీ మురుగప్ప గోల్డ్ కప్ హాకీ టోర్నమెంట్ను ఏ జట్టు గెలుచుకుంది? 2016 ఎంసీసీ మురుగప్ప గోల్డ్ కప్ హాకీ టోర్నమెంట్ను ఇండియన్ రైల్వే జట్టు గెలుచుకుంది. సుబ్రోతో కప్పు ఏ క్రీడకు సంబంధించింది? సుబ్రోతో కప్పు ఫుట్బాల్ క్రీడకు సంబంధించింది. 2016 వరల్డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? 2016 వరల్డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ విజేత వివేక్ తేజ. నెక్స్ట్, 2016 రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన అవార్డు గ్రహీత ఎవరు? 2016 రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన అవార్డు గ్రహీత శుభా ముద్గల్. భారత్ యొక్క మొట్టమొదటి సంగీతం మరియు నృత్య ఉత్సవం కాన్ఫ్లుయెన్స్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఏ దేశంలో నిర్వహించబడింది? భారత్ యొక్క మొట్టమొదటి సంగీతం మరియు నృత్య ఉత్సవం కాన్ఫ్లుయెన్స్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఆస్ట్రేలియా దేశంలో నిర్వహించబడింది. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ సిగరెట్లను నిషేధించింది? ఇటీవల కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఈ సిగరెట్లను నిషేధించింది. సమాజంలోని అన్ని రంగాల్లో గల అవినీతిని కొలిచేందుకు ఇటీవల ఏ రాష్ట్రం యాంటీ కరప్షన్ ఇండెక్స్ ని ప్రారంభించింది? సమాజంలోని అన్ని రంగాల్లో గల అవినీతిని కొలిచేందుకు ఇటీవల కేరళ రాష్ట్రం యాంటీ కరప్షన్ ఇండెక్స్ ను ప్రారంభించింది. నెక్స్ట్, 2016 సార్క్ హోంమంత్రుల సమావేశం ఆతిథ్య నగరం ఏది? 2016 సార్క్ హోంమంత్రుల సమావేశం ఆతిథ్య నగరం ఇస్లామాబాద్. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆస్కీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆస్కీ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఇటీవల మరణించిన కె శ్రీధరన్ నాయర్ ఏ రంగానికి చెందినవారు? ఇటీవల మరణించిన కె శ్రీధరన్ నాయర్ జర్నలిజం రంగానికి చెందినవారు. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తో కలుద్దాం.